నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. శ్రీలంక, తమిళనాడు తీరాలకు ఆనుకొని కొనసాగుతున్న ద్రోణి 1-2 రోజుల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురిశాయి. రాత్రి నుంచి వర్షాల తీవ్రత కొద్దిగా తగ్గింది. దక్షిణ కోస్తాలోనూ వర్షాలు కొంచెం తగ్గుముఖం పట్టాయి. అయితే 2 రోజులుగా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ఇంకా నీటి ముంపులోనే ఉన్నాయి. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు తమిళనాడును అతలాకుతలం చేశాయి. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూర్, కడలూర్, విల్లుపురంలో చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. కాంచీపురం జిల్లాలో 50 గ్రామాలకు అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారు. తిరువళ్లూరు జిల్లాలో వాగులు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఇప్పటి వరకు సుమారు 70,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు సైన్యం, నేవీ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. చెన్నైలో చెంబరంబాక్కం చెరువు ఉధృత స్థాయిలో ప్రవహిస్తూ అడయార్, సైదాపేట్ వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పుకల్, పొరూర్ చెరువులు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్నాయి. అన్నానగర్, అశోక్ నగర్, కేకే నగర్లో వరద నీటిలో మునిగిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఈ నెల 6వ తేదీ వరకు ఎయిర్పోర్ట్ను మూసివేశారు. సోమవారం వరకు స్కూల్స్, కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. వర్షాల కారణంగా 23 రైళ్లు రద్దు చేశారు. அண்ணாசாலை இது நெக்ஸ்ட் டைம் உங்கள்கிட்ட ஒரு மெமரி கார்டு கொடுத்து. చెన్నై భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ లేకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. సెల్ టవర్లు పనిచేయక ఫోన్లు మూగపోయాయి. పాలు, నీళ్లు, కూరగాయలు లేక ఇబ్బంది పడుతున్నారు. పెరుగుతున్న డిమాండ్తో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరోవైపు ఏటీఎం మిషన్లలో గడ్డు లేకపోవడంతో చెన్నై వాసుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో సహాయక చర్యలు కూడా అందక స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. చెన్నైలో చెంబరంబాక్కం చెరువు ఉధృత స్థాయిలో ప్రవహిస్తూ అడయార్, సైదాపేట వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పుకల్, పొరూర్ చెరువులు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్నాయి.
అనానగర్, అశోక్ నగర్, కేకే నగర్లో వరద నీటిలో మునిగిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఈ నెల 6వ తేదీ వరకు ఎయిర్పోర్ట్ను మూసివేశారు. సోమవారం వరకు స్కూళ్లు, కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. వర్షాల కారణంగా 23 రైళ్లను రద్దు చేశారు. చెన్నైలో భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ లేకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. సెల్ టవర్లు పనిచేయక ఫోన్లు మూగబోయాయి. పాలు, నీళ్లు, కూరగాయలు లేక ఇబ్బంది పడుతున్నారు. పెరుగుతున్న డిమాండ్తో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరోవైపు ఏటీఎం మిషన్లలో డబ్బులు లేకపోవడంతో చెన్నై వాసుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో సహాయక చర్యలు కూడా అందక స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.